వార్తల స్పష్టతలు వాటి ఆధారభూతమైన సాహిత్యం మొత్తం స్పష్టంగా ఉంటున్నాయి. గద్యాలు పాఠ్యాంశాలు ఉన్నాయి, కానీ అవకాశం లేదని విద్యా టీచర్గా ఖచ్చితంగా అభిప్రాయం స్పష్టంగా చెప్పారు, వాస్తవమైనది. దాంతోపాటు ఇందాక చెప్పాల్సిన విషయం అది దాయభాగాన్ని పంచినట్లయితే ఖచ్చితంగా వినాశం తప్పదు అనేది మహాభారతం. అయితే పరుల సొమ్ముకు ఆస్తికి ఆశపడితే వారికి వినాశం తప్పదు అనే సూక్తి రామాయణం ఒకే మాట సరిపోతుంది. కాకపోతే ఇందులో పేజీ కూడా ఉంది. భారతంలో దుర్యోధన తత్వం, రామాయణంలో రావణుని సమకాలీన సామాజిక ప్రతీక, అది కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాకపోతే ప్రతినాయక పాత్రలు కాబట్టి మనం పక్కన తెస్తున్నాము. అలాగే ప్రతినాయక పాత్రలో కూడా ఖచ్చితంగా నీతి ఉన్న విషయం చాలా మంది తెలియదు, కానీ చదవాలి ఆ పాత్రలు కూడా. మహాభారతంలో హిరణ్యకశిపుడు గొడ్డుతోనే మాట్లాడాడు, ఎవరైనా చదువుకోరా అంటాడు, ఏదో ప్రజలు మాట్లాడుతుంటాడు. ఇప్పుడు మాట్లాడాడైనా చదువుని వాడు అట్లా ఉండదు, చదివిన చాలా సద్వివేకము కలుగుని అంటాడు. ఎవరి మాట చెప్పారంటే హిరణ్యకశిపుడు చెప్పాడు, అటు ప్రతినాయకుడు కాదు. రామాయణంలో ప్రతినాయక పాత్రనే మనం వదిలేస్తున్నాం. తన కుటుంబ పరిస్థితి ఏంటి, ఆ పాత్ర పుస్తకంలో పఠించుకోవాలి. అలాంటి నిరాదరణ గురైన పాత్ర మండోదరిలో రామాయణంలో రాముడు చనిపోతాడు. జగజ్జయమానంగా తన కళ్ళ ముందు వెలిగిన రోజులు గుర్తొస్తాడు. దానికి యుద్ధరంగా పోతుంది. దాదాపు దుమ్ము దురుస్తుంది గాత్రంగా బాగా పడిపోయింది పాత్ర. కిరీటకు వైపు దేహాలు చల్లా చెదురు, విగత జీవుడు, ముఖమంతా కూడా దుమ్ముతో నిండిపోయి ఉంటుంది. మండోదరికి గుండె బరువెక్కుతుంది. కూర్చొని భర్త శిరస్సును ఒడిపేలు పెట్టుకుని మాట్లాడేదన్న చక్కటి మాట. నకులేన నరూపేన మాదాక్షిణ్యేన మైథిలి, నకులేన నరూపేన మాదాక్షిణ్యేన మైథిలి, అధికావా తుల్యావా తంతు మొహాన తుద్దేశి అంటున్నా. ఏమైనా కులంలోను అందంలోను గౌరవంలోను సీత నాకన్నా అధికురాల సమానంలో తుల్యావా అధికావా, నాకు సమానము కాదు, నాకు ఈక్వల్ కూడా కాదే. అలాంటి మొహం ఎందుకు పుట్టింది నీకు? తంతు మొహాన్ని పుట్టేసాయి. ఆ మొహం పుట్టింది కాబట్టి ఇవాళ పడుతున్నావా అంటే ప్రతి నాయకుని భార్య కూడా నాయకుని భార్య కన్నా గొప్పది అన్న ధ్వని మనకు వాల్మీకి చెప్పారండి. నాకు లేనా నా రూపేనా నాదాక్షిణ్యేన మైథిలి, ఎందులోనూ నా సమానత కాదు అంటారు. కాబట్టి ప్రతినాయక పాత్రలో కూడా ఖచ్చితంగా రీతుంది. ఇవన్నీ ఇందాక పేరంతో చెప్పినట్టు ఖచ్చితంగా పాఠ్యాంశాలు ఉన్నాయి. కానీ మా రోజు ఏంటంటే ప్రతి శనివారం ఒక క్లాస్ మాల్ క్లాస్ అండి. ఆ మాల్ క్లాస్ మాకు కేరింతలతో మా పాటలతో నిండిపోయేదండి. ఇక్కడ టెస్ట్ ఉంటుంది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆ చివరి వారాంతంలో ఉందే ఆ క్లాస్ మన కోసం అండి. ఈ వారం అంతా నిర్బంధ విద్యార్థి ఖచ్చితంగా హై స్కూల్లో వస్తాయి. వాడు స్వేచ్ఛగా ఎగురుతాడు. ఎగిరే గంటదే ఆ గంటలు చెప్పిన మాట జీవితాంతి గుర్తుండిపోతుంది. అది మా క్లాస్. ఆ వాతావరణం కోరుకుంటున్నాను. పీజీ స్టూడెంట్స్ మా పీజీలో మా పేరు దగ్గర ఆ విషయం తెలుసు. మా వాళ్ళకి దాదాపు ఒక 20-30 మంది మా క్లాసులో చేస్తే 50 మంది అప్పుడు తల్లి పేరు అనుకోండి. అందులో దాదాపు సగం పైగా విద్యార్థులకు దస్తూరి లేదు, అక్షరం అర్థం కాదు, వ్యత్వాలు తెలియదు, ఔత్వాలు తెలియదు, గురింతలు అసలు బొత్తి రావాలకి కాదకూడదు, అది కానో అర్థం కాదు. దీనికోసం నేను ఒక 25 పెద్దగా పుస్తకాలు తెప్పించానండి. దేవుడు చూసిన పుస్తకాలు. ఆ పుస్తకాలని ఖాళీగా ఉంటే క్లాస్లో పడేస్తారండి. చదవను అంటాను. ఆ స్టేజ్లో చదివించుకోవాలి. నామూషి ఎక్కువ, కొంతమంది ముసిముసిన వాళ్ళు అవుతారు, కొంతమంది చదువుతారండి. అందులో పరిజ్ఞానము 10% కూడా మా విద్యార్థులు లేదంటే నమ్మండి. ఎక్కడుంది కొరత? ఎక్కడ ఈ వాక్యం ఎక్కడ ఏర్పడింది? ఇందులో సుమార్తలు ఇక్కడ దాగుండేది. విద్యార్థి వాడు అప్పుడే పోత కోసం వచ్చింది, తప్పుడే పోత కోసం ఉంటుంది వాడికి. పెద్దలకు ఎలా చెప్తాడు? మానేలకు వంగుతుందా? మొక్కే వంగాలి కదా, మొక్కను వంచట్లేదు. దానికి కారణం ఏంటంటే ఉపాధ్యాయుడికి 100 భారం ఎక్కువ, షికార్స్ ఎక్కువ, పని ఎక్కువ.
కాబట్టి మళ్ళీ ఇలాంటి సుభాషిత ఇలాంటి ఇలాంటి పుస్తకాలు కూడా ఖచ్చితంగా ఇలాంటివి పాఠ్యాంశాల్లో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందండి, కానీ అవకాశం లేదు. కొన్ని మాట తీసుకుని రాసుకోవచ్చు, కానీ హై స్కూల్ ఇంటర్మీడియట్ స్థాయిలో ఈ పుస్తకాలు పెట్టే అవకాశం లేదు. మాకైతే ఉంది సార్, పీజీ స్థాయిలో ఉంది. కాకపోతే ప్రచురణ అయిన తర్వాత 3 years గ్యాప్ కావాలి మనకి. 3 years గ్యాప్ వస్తే యూనివర్సిటీ పెట్టుకోవచ్చు, మా ఇష్టం. మా రూల్స్ మా చేతులు ఉంటాయండి. ఇలాంటి ఖచ్చితంగా ఇలాంటి సాహిత్యం జనాలకు పోవాలి అని మరీ కోరుకుంటూ ఒక సుధాకర్ గారు ఆహ్వానిస్తున్నాను, ఒక గేయం ఆలపించవలసిందిగా. తర్వాత 3 దశల్లో ఈ కార్యక్రమాన్ని పరిశ్రమ చేస్తున్నారు.